రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరిని నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకును మీ కుటుంబాలకును విస్తరింపు చేయునుగాక. ఇమ్మానుయేలు అయిన దేవుడు మీరు చేయుచున్న కార్యములన్నిటిలో మీ పనులన్నిటిలో మీకు తోడే ఉండి వాటన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనాల నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆమోసు ద్వారా ఆనాటి కాలంలో వ్యాపారస్తులుగా ఉండి లాభము కోసము అన్యాయం చేస్తున్న వ్యక్తులుగా ఉన్న ఆ వ్యక్తులతో దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరగబోతుందో మీరు చేస్తున్న పనులను బట్టి దేవుడు వారు చేయుచున్న ఆ పనులన్నిటిని కూడా అన్యాయపమైన దోపిడీకరమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు గమనించి వారి మీదకి ఏం రాబోతుందో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే ఇందును గూర్చి భూమి కంపించదా, ఆమోసు గ్రంథము 8వ వచనం మనం చదివినట్లయితే, భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రాయిము దేశపు నది వలె అది అణిగిపోవును. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మరి ఆనాటి కాలంలో ఉన్న ఆ ప్రజల యొక్క అన్యాయాన్ని బట్టి, అక్రమాలను బట్టి, దోపిడీని బట్టి వారి మీదకి దేవుని తీర్పు వస్తుందని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే దేవుని తీర్పు తప్పించుకోలేనిది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క తీర్పు నీ మీదకు వస్తే ఆ దేవుని తీర్పు నుంచి ఏ మనుషుడు కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది అనుకుంటాం మరి మేము తప్పించుకోగలము అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు చేసిన అన్యాయం, దోపిడీ, పాపాల కారణంగా దేశమంతా దేవుని తీర్పును అనుభవిస్తుందని దేవుడు ఆమోసు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి, అందుకని దేవుడు అన్నాడు దేశము కంపించదా అని మాట్లాడుతూ ఉన్నాడు. వారు చేస్తున్న పాపాలను బట్టి దేవుని తీర్పు ఆ ప్రజలందరూ కూడా అనుభవిస్తారు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే అక్కడ ప్రవక్త అయిన నాహూము ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, ఆయన ఉగ్రతను సహించగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఎవడు ఆయన యొక్క తీర్పు వచ్చినప్పుడు ఎవడు తప్పించుకోగలడు, ఎవడు నిలవగలడు అని చెప్పేసి దేవుడు మరి నాహూము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి విషయంలో మరి తీర్పు ఇచ్చాడంటే తప్పకుండా ఆ తీర్పుని ఎవడు కూడా తప్పించుకోలేడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండోదిగా గమనించినట్లయితే పాపము వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పాపము, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజం మీద కూడా ఆ ప్రభావం పడుతూ ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో మరి దేవుని మాటను ధిక్కరించాడు ఎవరంటే యోనా ధిక్కరించి వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా దేవునికి అవిధేయత చూపించి, చాలామంది జీవితాలలో మరి దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళరు, వద్దన్న చోటకి వెళ్ళే వ్యక్తులుగా ఉంటారు చాలామంది. వారికి ఇష్టమైన విధంగా నడుచుకునే వ్యక్తులుగా ఉంటారు చాలామంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక స్థలానికి వెళ్ళమన్నాడు, కానీ వెళ్ళమన్న దేవుని మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు నడుచుకునే విధంగా కొంతమంది ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు వెళ్ళమన్న స్థలానికి
యోనా అనే దైవజనుడు వెళ్లకుండా మరి దేవుని తన ఇష్టమైన మార్గాల్లో వెళ్తూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా చాలామంది సేవ చేస్తూనే ఉంటారు, కానీ దేవుడు వారికి చెప్పిన స్థలానికి వెళ్లకుండా దేవుడు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి వారి పైన యజమానులు కావచ్చు, నువ్వు ఈ స్థలానికే వెళ్ళాలి, ఇక్కడే ఉండాలని చెప్పినా కానీ వారు ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటారు. వారికి క్రమం ఉండదు. దేవుని బిడ్డలారా, వారు చేస్తున్న దానిని బట్టి చూడండి దేవుని బిడ్డలారా, అనేకులు ఇబ్బంది పడే వ్యక్తులుగా ఉంటారు. గమనించండి, ఉదయకాల సమయంలో యోనాని దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా తనకిష్టమైన స్థలానికి వెళ్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, యోనా ఒక్కడు చేసిన అవిధేయత వలన ఆ యొక్క ఓడలో యోనా ప్రయాణం చేస్తున్న ఓడంతా కూడా ఇబ్బందులు పాలైంది, కష్టాలతో మరి నింపబడింది. ఎన్నో నష్టాలు కలిగినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. అక్కడ వాడిన నాయకులందరూ ఇబ్బంది పడ్డారు, భయపడ్డారు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే యోనా అవిధేయత. ఒక్కడు చేసిన పాపం వలన, ఒక్కడు చేసిన అవిధేయత వలన అనేకులు నష్టపోయారు, అనేకులు కష్టపడ్డారు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడే జీవితాన్ని కలిగి ఉంటున్నావా? నీ పైన ఉన్న అధికారులకు లోబడే వ్యక్తులుగా ఉంటున్నావా? లేదా నీ ఇష్టానుసారంగా వెళుతూ ఉన్నావేమో, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావేమో, నీ ఇష్టానుసారంగా నేను ఏదైనా చేస్తాను, నన్ను ఎవడు చేస్తాడు, నేను ఎవడేం చేయగలడో అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెబుతుంది, ఒక వ్యక్తి చేసిన పాపం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, చూడండి, కొంతమంది చేసిన అన్యాయం వలన దేశమంతా కూడా కష్టాలను అనుభవించవలసి వచ్చింది. ఆనాటి కాలంలో కొంతమంది అన్యాయస్తులు, దోపిడీదారులు, అన్యాయస్తులు ఉంటారు, అన్యాయం చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడమే తెలుసు, దోచుకోవడమే తెలుసు, దోచుకుంటుంటారు. దేవుని సేవ చేస్తున్నా కానీ దోచుకోవాలనే దృష్టి ఉండదు వాళ్ళకి, సేవ మీద దృష్టి ఉండదు. చాలామంది జీవితాల్లో గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, దోపిడీదారులుగా ఉంటారు, దోచుకునే వారిగా ఉంటారు. వారిది కానిది కూడా దోచుకుంటారు. వారు విడిచి వచ్చిన దాన్ని కూడా దోచుకునే వ్యక్తులుగా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. కొంతమంది చేసిన అన్యాయం వలన ఇశ్రాయేలు దేశంలో కొంతమంది అన్యాయం చేసి, దోపిడీ చేసి, దోచుకునే వ్యక్తులుగా ఉండటం వలన ఆ దేశమంతా కూడా కష్టాల పాలైంది. దేవుని వాక్యం కష్టాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుని ప్రజలారా, యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే 24వ అధ్యాయం, యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలు. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాటలు చూడండి. దేవుని వాక్యాన్ని, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను గూర్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. లోక నివాసులు అంటే అందరూ, కొంతమంది చేసిన అవిధేయత, అక్రమము దేశం మీద ప్రభావం చూపిస్తుంది అనే మాటలు మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఆమోసు ద్వారా దేవుడు అంటున్నాడు, మీరు చేస్తున్న అన్యాయం, దోపిడీ, దోచుకునే విధానము దేశము కంపించదా అంటే దేశం మొత్తం కూడా కంపించే విధంగా దేవుడు కలుగజేస్తున్నాడు. ఒక వ్యక్తి చేసిన పాపము దేశం మీద ఎంతో ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, లోక నివాసులు మరి దేవుని వాక్యం గమనించినట్లయితే యెషయా గ్రంథం 24:5-6 వచ్చిన, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధన మీరిన. కట్టడలు మార్చారు. వారికి ఒక కట్టడం ఉంటుంది,
ఒక నియమం ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ధర్మశాసనం ఉంటుంది. వాటన్నిటిని మార్చివేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కదా, వాళ్ళకి ఇష్టమైన విధంగా నడుచుకోవాలని శాసనాలను మారుస్తారు, కట్టడలను మారుస్తారు. వారికి ఇష్టం కట్టడాలను మీరే వ్యక్తులుగా ఉంటారు. కట్టడ నియమ నిబంధనలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మార్చివేసే వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది సేవ చేస్తున్నా కానీ ఇలాంటి నిబంధనలను మీరే వ్యక్తులుగా ఉంటారండి. వారి పని ఏంటంటే దోచుకోవటం, అన్యాయం చేయటం, ఇలాంటి పనులే వాళ్ళు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో యెషయా ప్రవక్త ద్వారా అదే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు చేస్తున్న పని కట్టడలను మార్చి, వాళ్ళకు ఒక కట్టడ ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మార్చి వేసే వ్యక్తులుగా, వారి ఇష్టానుసారంగా నడుచుకునే వ్యక్తులుగా ఉంటారు. తప్పకుండా ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కట్టడల ప్రకారం నడుచుకోవాలి, నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. అందుకని దావీదు అంటాడు, నీ కట్టడలను, నీ శాసనాలను నేను నెరవేరుస్తానయ్యా, వాటి ప్రకారం నడుచుకుంటానయ్యా అంటున్నాడు. ఈరోజు కట్టడాలను మీరే వ్యక్తులుగా, నియమ నిబంధనలను మీరే వ్యక్తులుగా అనేక మంది వ్యక్తులు, విశ్వాసులు ఉన్నారు, దేవుణ్ణి వెంబడించే బిడ్డలు ఉన్నారు, దేవుని సేవ చేసే వ్యక్తులు కూడా ఉన్నారనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. మనం చేసే సమస్తాన్ని కూడా దేవుడు గమనిస్తాడు. ఒకవేళ మనుషులు గమనించకపోవచ్చేమో కానీ దేవుడు గమనిస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రికలు కూడా అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్న మాటలను 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, రోమా సంఘముతో పౌలు మాట్లాడుతున్న మాటలను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, అక్కడ దేవుని మాటలు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు కూడా మానవులు చేస్తున్న పాపాన్ని బట్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉందంట. ఒక వ్యక్తి చేస్తున్న పాపములు సమాజాన్ని అంతటిని కూడా ప్రభావితం చేస్తుందని, దేశాన్ని కంపింపజేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. మూడవదిగా మనం గమనించినట్లయితే, దేవుడు అన్యాయాన్ని సహించడు. దేవుడు అన్యాయాన్ని సహించడు. అన్యాయం వల్ల దేశాన్ని కంపిస్తున్నాడు. ఆయన దేశాన్ని కంపించేలాగా, దేశం మీదకే ఆ యొక్క తీర్పు వచ్చేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్యాయాన్ని చూసి సహించేవాడు కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పేదలను అణిచివేయటము, మోసం చేయటము వంటి పాపాలకు దేవుడు న్యాయమైన తీర్పు తీర్చుతాడు అని ఇక్కడ దేవుని మాటలు మనకి తెలియజేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, పేదలను అణిచివేసే వ్యక్తులుగా, మోసం చేసే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా అటువంటి వారికి దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, పేదలను కనికరించువాడు ఆయనను గనుపరచువాడు. దరిద్రులను దోచుకునే వ్యక్తులుగా, బాధ పెట్టే వ్యక్తులుగా, దిక్కులేని వాళ్ళని, తల్లిదండ్రులు లేని పిల్లలను బాధ పెట్టే వ్యక్తులుగా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు వాని సృష్టికర్తను బాధ పెడుతున్నావనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని దేవుడు అన్యాయాన్ని సహించడు. అన్యాయం చేసే వ్యక్తులను, ఎవరైతే అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారో అలాంటి వారిని సహించకుండా వారి మీదకి తప్పకుండా దేవుని తీర్పు వస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది. అందుకనే దేవుని బిడ్డలారా, చివరిగా మనం గమనించినట్లయితే పశ్చాత్తాపానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఉగ్రత, దేవుని తీర్పు దినం రాకముందే మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని, దేవుని ఉగ్రత రాకముందే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన చేర్చుకుంటాడని, దేవుని వైపు తిరగాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని తీర్పు
తప్పించుకోలేనిదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండవదిగా, పాపము ఒక వ్యక్తి జీవితంలో వ్యక్తి మాత్రమే కాకుండా సమాజాన్ని అంతటిని కూడా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అన్యాయాన్ని, ఎవరైతే అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారో, ఎవరైతే న్యాయంగా నడవకుండా అన్యాయంగా అడ్డదారుల్లో అక్రమముగా సంపాదించాలి, దోచుకోవాలనే వ్యక్తులుగా ఉంటారో తప్పకుండా దేవుడు వారిని శిక్షిస్తాడు. తప్పకుండా దేవుడు వారి దేవుని ఎదుట వారు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకొని, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో కలగకముందే దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి పాపాలను విడిచిపెట్టి ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మరి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేనని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన యొద్దకు వచ్చి ఆయన ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.